మీరు ఈ 8 అలవాట్లకి బానిసలైతే మీరు ఎవరికీ అందనంత ఎత్తుకెదిగిపోతారండి. అవేంటంటే మొదటిది రోజు పొద్దున్నే త్వరగా లెగాలండి. ద ఎర్లీ బర్డ్ గెట్స్ ది వార్మ్ అంటారండి. మీరు గనక పొద్దున్నే త్వరగా లెగిస్తే ఈ ప్రపంచంలో చాలా మంది కన్నా ముందుంటారు. ప్రతిరోజు లెగాలి. ఆదివారం కూడా త్వరగా లెగాలండి. రెండోది మీ నిద్రని సరి జేసుకోండి. నిద్ర చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కనుక మీ నిద్ర కనుక సరిగ్గా లేకపోతే మీరు జీవితంలో ఏది సాధించలేరు. రోజుకి అట్‌లీస్ట్ 8 గంటలు నాణ్యమైన నిద్ర ఉండాలండి. మీరు గనక బాగా నిద్ర పడితే మీ బాడీ, మైండ్ పనిచేస్తదండి. మీ ఎనర్జీ లెవెల్స్ బావుంటాయి. మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ చాలా బావుంటాయి. మీ జడ్జ్‌మెంట్ ఇంప్రూవ్ అవుతది. కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ అవుతది. మనసు కూడా చాలా బావుంటదండి. మూడోది ఎక్సర్‌సైజ్. రోజు అట్‌లీస్ట్ ఒక గంట నడవండి. లేదా ఒక గంట పరిగెత్తండి. లేదా ఒక గంట జిమ్‌కెళ్ళండి. లేదా ఒక గంట ఎక్సర్‌సైజ్ చేయండి. ఒక గంట సైక్లింగ్ చేయండి. ఒక గంట స్విమ్మింగ్ చేయండి. లేదా ఒక గంట డాన్స్ చేయండి. యోగా చేయండి. మీరు గనక ఎక్సర్‌సైజ్ చేస్తే మీ ఆరోగ్యం చాలా బావుంటది. మీ బాడీ కూడా చాలా ఫిట్‌గా తయారయ్యి మీరు చాలా అందంగా మరియు చాలా కాన్ఫిడెంట్‌గా తయారవుతారు. నాలుగోది అస్తమానం మనం లెర్నింగ్ ఫేజ్‌లో ఉండాలండి. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటా ఉండాలి. మీరు ప్రతి నెల ఒక కొత్త పుస్తకం చదవండి. లేతే ఆన్‌లైన్ కోర్స్‌లు అటెండ్ అవ్వండి. నేర్చుకుంటం మాత్రం దయచేసి ఆపొద్దు. ఈ సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎప్పుడు నేర్చుకుంటానే ఉంటారండి. ఐదోది మీరు రేర్ స్కిల్స్ నేర్చుకోండి. అరుదైన నైపుణ్యాలు నేర్చుకోండి. అందరూ నేర్చుకునేది దయచేసి నేర్చుకోవద్దు. ఎవరు నేర్చుకోని నైపుణ్యాలు మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం డిమాండ్‌లో ఉంది. నేర్చుకోండి. లేదా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకోండి. లీడర్‌షిప్ స్కిల్స్ నేర్చుకోండి. సో, ఎప్పుడు రేర్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఆరోది మీ ఆలోచనల్ని సరిదిద్దుకోండి. మీ థింకింగ్‌ని ఫిక్స్ చేసుకోండి. ఎప్పుడు నెగెటివ్ థింకింగ్‌లో ఉండొద్దండి. మీరు సక్సెస్‌ఫుల్ అవ్వాలని అనుకుంటేనే సక్సెస్‌ఫుల్ అవుతారండి. సో, మీ థింకింగ్‌ని కరెక్ట్ చేసుకోండి. ఎప్పుడు నెగెటివ్ థింకింగ్‌లో నేను అది చేయలేను, ఇది చేయలేను, నా వల్ల కాదు అని మాత్రం దయచేసి అనుకోవద్దు. మీ మైండ్ చాలా పవర్‌ఫుల్ అండి. మీరు ఏదైనా అనుకుంటే డెఫినిట్‌గా సాధించగలుగుతారు. ఏడోది మీరు మంచి సర్కిల్ డెవలప్ చేసుకోవాలండి. మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అంతా కూడా ఓన్లీ సక్సెస్‌ఫుల్ ఫ్రెండ్స్ తోటే ఉండాలండి. సో, అలాంటి మంచి సర్కిల్‌లో ఉంటేనండి మీకేంటి మంచి ఆలోచనలొస్తాయి. మీ జీవితంలో చాలా పైకెళ్తారండి. ఎప్పుడు మీ సర్కిల్‌లో బ్యాడ్ పీపుల్ గాని, ఏ అన్‌సక్సెస్‌ఫుల్ పీపుల్ గాని ఎవరు ఉండకూడదండి. ఎనిమిదోది నేను ఈ పైన చెప్పిన 7 అలవాట్లు మీరు గోడ మీద అతికించుకొని నెక్స్ట్ 6 నెలల్లో నేను చెప్పినన్ని పాటించండి. మీరు జీవితంలో ఎవరు అందనెత్తుకెళ్ళిపోతారు.